ఎందుకంటే తెలుసా మీరు చేస్తున్న జాబుల్లో మీకేమన్నా జరిగితే గవర్నమెంట్ జాబ్ ప్రైవేట్ జాబ్ ఎనీ జాబ్ మీకేమన్నా జరిగితే మా కంపెనీకి 30 ఏళ్ళు సేవ చేశాడు. ఇతని ఫ్యామిలీకి ఇతని శాలరీలో నుంచి ఒక 50% ప్రతి నెల వారి భార్య పిల్లలకి ఇస్తాను. ఏ కంపెనీ ఉందా? లేదు. ఈ భూమి మీద గవర్నమెంట్ జాబ్, కలెక్టర్ జాబ్ ఏదైనా కానీ వెస్టేజ్లో 2 సంవత్సరాలు పనిచేస్తే అట్లీస్ట్ నేను ఒక 20 మందిని జాయిన్ చేసి ఆ 20 మంది 2,000 20,000 అయితే ఆ 20,000 మంది 2,000 రూపాయలు పెట్టుకున్నా నా ఇంటికి మినిమం 40,000 నుంచి 50,000 రూపాయలు నేను చనిపోయినా కూడా నా భార్య పిల్లలకు డబ్బులు వస్తుంది అన్న కాన్సెప్ట్తో రీజన్ చెప్తే కూడా జేడి కాని వాళ్ళు ఏంటో మనకు అవసరం లేదు. కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పర్సన్కి ఫ్యామిలీ ఇంపార్టెంట్. మనం చేసే ప్రతి కష్టంలో భార్య పిల్లల కోసమే, అమ్మా నాన్న కోసమే. ఇక్కడ ఉన్న మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా ఎవరైతే మిమ్మల్ని తీసుకొచ్చారో వాళ్ళతో కూర్చొని మీకు 100 డౌట్లు ఉంటే 100 డౌట్లు క్లారిటీ తీసుకోండి. రూపాయి మీ దగ్గర కట్టించుకోవట్లేదు. మీకు నచ్చినంత సరుకులు కొనుక్కొని వెస్టేజ్లో నిలబడండి. 4 నెలలు 6 నెలలు చేసి తప్పుకొని అదే కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కష్టపడి కారు తీసుకొని థాయిలాండ్ వెళ్ళేసి 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. సో తప్పుకున్న వాళ్ళకి ఏం జరిగింది, మనం ఇందులో ఉంటే ఏం లాభం ఉందో నేను అదే చెప్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన నా జీవితంలో 18 సంవత్సరాలు నేను ఒక కంపెనీలో పనిచేసిన, చిన్న పూల కూడా తీసుకోలేదు. 18 ఇయర్స్ నా కంపెనీకి పనిచేసినావు. 1,800 జీతం నుంచి 52,000 జీతానికి రావడానికి 18 ఇయర్స్ పట్టింది. 18 సంవత్సరాలు ఒకే కంపెనీలో పనిచేశాను. చిన్న పూల మొక్క తీసుకోలేదు. 5 నెలల్లో ఒక 12 లక్షలు సంపాదిస్తున్న ఒక గ్రేట్ మెంటర్తో ఈ పూల మొక్క తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న ఆనందం నన్ను ఎక్కడికి తీసుకెళ్తారు చూడండి. ఎక్కడ దొరుకుతుంది ఈ సన్మానం? ఇంతమంది ముందు నాకు ఈ పూల మొక్క చాలా చిన్నదని మీరు అనుకుంటున్నాము. నా జీవితంలో ఇంకా ముందు నేను ఎంత ముందుకు వెళ్ళాలో ఒక ప్రోత్సాహం ఇచ్చిన ఓకే